కాబట్టి హిజ్ వైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ కూతురులాగా విజయసాయి రెడ్డి గారికి. ఆయన వైఫ్ వల్ల సిస్టర్ కూతురు. అవునండి, పెదనాన్న గారు అవుతారు ఆ అమ్మాయికి. ఈవిడికి పెళ్ళి కూడా అలేఖ్య గారికి పెళ్ళి కూడా ఈయనే చేశారు. సో ఒక ట్రాజెడీలో అనుకోకుండా చాలా టైము కలిసి గడిపారు. అంటే చంద్రబాబు గారి కన్నా ఎక్కువ బాలకృష్ణ గారు గడిపారు యాక్చువల్గా. తారకరత్న గారికి ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో అప్పటి నుంచి ఆయన మరణం దాకా హాస్పిటల్లో అయినా ఆ కుటుంబంకి ఒక మారల్ సపోర్ట్ అయినా సరే ఎక్కువగా బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఆ కారణం వల్ల అమ్మాయిల సైడ్ నుంచి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అక్కడ చాలాసార్లు ఇంటరాక్షన్స్ అయి ఉండే అవకాశం ఉంది. మనిషికి ఎంత శత్రుత్వం కోపాలు ఉన్నా సరే పక్కన ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో కూర్చుంటే ఒకరు అర్థం అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొన్ని ద్వేషాలు దూరాలు తగ్గే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన మనసులో ఏముంది, ఏ కారణం వల్ల ఆయన ప్రవర్తిస్తున్నాడు అనేది నాకు తెలియదు. సో దాని మీద నేను ప్రత్యేకంగా కామెంట్ చేయలేను. కానీ జనరల్గా నేనేంటంటే మన మాటే మన విలువ. మనం ఎప్పుడు నోరు జారకూడదు. నోరు జారితే మన తప్పు ఒప్పుకోవాలి. కొన్నిసార్లు తెలియకుండా కోపంలో వచ్చేస్తాయి. కొన్నిసార్లు తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగితే పర్వాలేదు. కానీ అలా నోరు జారడమే మన నైజాం అయితే మనకి విలువ పోతుంది. కానీ ఈ మధ్య రాజకీయ పార్టీల్లో నోరు జారడం అనేది చాలా ఎక్కువైపోయినట్టుంది. చాలా ఎక్కువ. అంటే ప్రత్యర్థి పార్టీల మీద ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అంటే ఒకరు చేస్తున్నారని ఒకరిని చూసి ఒకరు అనేది జరుగుతుంది కదా, విపరీతంగా పెరిగిపోయింది రెండు వైపులు. నేను ఒక్కరిని అనట్లేదు. అదే అవును. అంటే మేము కూడా ఎలా ఉండాలనుకుంటున్నామో దానికన్నా దూరంగానే ఉన్నాం. గట్టిగానే కొందరు మాట్లాడుతున్నారు మా నాయకులు, కానీ ఇప్పుడు దానికి అంతు లేదు. ఇప్పుడు మీ నాయకులు అంటుంది ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలంటే అదే భాషలో చెప్పాలని మీ వాళ్ళు అంటున్నారు. అవతల వాళ్ళ నుంచి వీళ్ళ కోసం మేము ఆ భాష మాట్లాడుతున్నామని వాళ్ళు అంటున్నారు. అంటే దీంట్లో కోర్ట్ అనేది ఏమి ఉండదండి. దాన్ని జడ్జి పెట్టి ఇది కరెక్టా ఇది రాంగా అని చెప్పడానికి ఉండదు. జనాలు నిర్ణయిస్తారు. తను మాట్లాడింది అసభ్యంగా ఉందా లేదా, తను మాట్లాడింది తప్పా లేదా అనేది జనాలు రేపు ఎలక్షన్లో చూపిస్తారు. ఇప్పుడు జనాలు సహించలేదు అనుకోండి, ఎంత మైటీ లీడర్ అయినా సరే ఓడించేస్తారు. నువ్వు మాట్లాడింది అబద్ధాలు, ద్రోహాలు, తిట్టులు, బూతులు అని అనుకున్నారనుకోండి, ఇప్పుడు నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పార్టీని బలోపేతం చేయడానికి ఎంతవరకు మాట్లాడాను అనేది ఒక ఎత్తు అయితే, అవతల మనిషిని కించపరచడానికి లేకపోతే ఒక పైశాచిక ఆనందం పొందడానికి నేను చేసింది అనేది జనరల్గా జనాలు జీర్ణించుకోలేరని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు తారకరత్న గారితో మీకు రిలేషన్ అంటే అంటే ఆయన హీరోగా ఆర్టిస్ట్గా తన లైఫ్లో ఉండేవారు. తర్వాత ఆ మధ్య రాజకీయాల్లో పాప ఆయన కూడా ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకొని పార్టీతో ఎక్కువ మమేకమై ఉండేవారు, చాలాసార్లు తిరిగేవారు. ఇలాగా మీకు ఆయనకి పర్సనల్ రిలేషన్ ఎలా ఉండేది సార్? అంత దగ్గర రిలేషన్షిప్ లేదండి. ఎందుకంటే ఆయన కూడా దూరంగా ఉండేవారు కుటుంబం నుంచి. ఎక్కువ ఆయన వైఫ్ పిల్లలు ఆయన లైఫ్లోనే ఉండేవారు. కానీ అప్పుడప్పుడు ఫంక్షన్స్లో లేకపోతే ఎక్కడ కలవడం జరిగింది. మా వైఫ్ తేజస్వినికి ఆయన ఫస్ట్ కజిన్, ఆయనకి ఆవిడకి బ్రదర్ వరుస, అంటే నాకు బావ వరుస. సో బాగానే ఎప్పుడు చాలా ప్లెజెంట్గా మంచి మనిషి, బాగుంటారు. ఎప్పుడైనా సరే నాకు మంచి మనిషిగా అనిపించాడు. సో మంచి మనిషి చనిపోవడం అనేది బాధాకరం. యాక్చువల్గా తారకరత్న గారి అంటే అంతర్ధానం యాక్చువల్గా గుడివాడలో ఒక నాయకుడిని ఎదుర్కొని ఒక మంచి నాయకుడిని కోల్పోయింది అని పార్టీ అని కూడా అప్పట్లో వినిపించింది. ఎందుకంటే ఆయన ఆకాంక్ష గుడివాడలో నిలబడాలి, కొడాలి నాని గారి మీద నిలబడాలి, సో పార్టీ పరంగా కుటుంబ పరంగా ఒక రక్షణగా ఉండాలని ఆయన చాలాసార్లు భావించారని మీ నాయకులు చాలా మంది చెప్తూ ఉంటారు. యాక్చువల్గా తెలియదండి, కానీ ఆ పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లొకేషన్ పాదయాత్ర లాంచ్ డే వచ్చి అంత యాక్టివ్గా ఉన్నారంటే ఇంట్రెస్ట్ చూపించినట్టే. ఓకే, బట్ మీరు అన్నట్టు ఆ ఆశ రియలైజ్ అవ్వలేదు. ఆశగానే మిగిలిపోయింది. సార్ మీరు లోకేష్ గారితో అంటే మీరు ఆయన కో బ్రదర్స్ ఎక్కువ పార్టీ పరంగానే గడిపిన సందర్భాలు ఉన్నాయా, లేకపోతే కుటుంబ పరంగా ఎక్కువ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది? పార్టీ పరంగా చాలా తక్కువ, కుటుంబ పరంగానే చాలా ఎక్కువ. ఎందుకంటే మామూలుగా తేజస్విని లేకపోతే బ్రహ్మని మా పిల్లలు
ఆ ఎన్వైరన్మెంట్లో కలిసినప్పుడు అసలు పని గురించి లేకపోతే రాజకీయం గురించి చాలా తక్కువ మాట్లాడతాం. మిగతా విషయాలు, పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, సమాజం ఎట్లా ఉంది, ఆ విషయాల మీద ఎక్కువ మాట్లాడతాం. కానీ అంత సీరియస్నెస్ అప్పుడు ఉండదు. పాలిటిక్స్ గురించి, వర్క్ గురించి మాట్లాడాలంటే నేను సెపరేట్గా 1-to-1 కలిసి మాట్లాడుకుంటాను. ఓకే. లోకేష్ గారు పాదయాత్రకు సంబంధించి చంద్రబాబు గారు పాదయాత్రకు వచ్చినంత రెస్పాన్స్ లోకేష్ గారు పాదయాత్రకు రాలేదని చెప్పి వైసీపీ నాయకులు అక్కడక్కడ చెప్తూ ఉంటారు, ప్రత్యర్థి పార్టీ వాళ్ళు. లోకేష్ గారు పాదయాత్ర ఎలా సాగుతుంది అని మీరు అనుకుంటూ ఉన్నారండి? ఎలా ఉంది ఆ రెస్పాన్స్? ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదుగా. ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్లు దాటేసాం. మొదటి వారము 2 వారాలు మాట్లాడారు, ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. అండ్ నేను ఇప్పుడు దాకా 5-6 సార్లు వెళ్ళానండి. చాలా బాగుంది రెస్పాన్స్. క్యాడర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అన్న కూడా చాలా బాగా మాడుతున్నారు. సో ఈయనకన్నా బాగా జరిగిందా, బాగా జరగలేదా అదనేది నాకు అసలు 2013-14 పాదయాత్ర ఎట్లా జరిగింది, లేకపోతే 17-18 పాదయాత్ర ఎట్లా జరిగింది, లేకపోతే 2003-2004 నాకు అవన్నీ హిస్టారికల్గా ఎంతమంది వచ్చారని నేనంత ట్రాక్ చేయట్లేదు. బట్ ఇక్కడ చూసినంత వరకు మాత్రం చాలా బాగుంది రెస్పాన్స్. సార్, ఒక నాయకుడిని అంటే తండ్రి కొడుకులు నాయకులుగా ఉండేటప్పుడు ఈ యంగర్ జనరేషన్ ఇప్పుడు ఓల్డర్ జనరేషన్తో కంపారిజన్ చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని లోకేష్ గారిని చంద్రబాబు గారిలాగా ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు, ఆయన ఇలా ఉండలేదు, అలా ఉండలేదు అని చాలాసార్లు కంపేర్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కంపారిజన్ కరెక్ట్ అంటారు మీరు? కంపారిజన్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఒక వ్యూ అంటే ఆడియన్స్ సినిమా చూసినప్పుడు ఆడియన్స్ హీరోని క్రిటిసైజ్ చేస్తాడు. హీరో ఇలా చేసి ఉంటే బాగుంటుంది, అలా చేసి ఉంటే బాగుంటుంది అని. సో కంపేర్ చేయడం తప్పు అని నేను అన్నాను. అండ్ జనరల్గా ఫస్ట్ జనరేషన్ సొంత కాళ్ళ మీద పైకి వచ్చిన వాళ్ళు, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వాళ్ళ నానో వాళ్ళ తాత చేసిన దాన్ని బట్టి పైకి వచ్చిన వాళ్ళకి తేడా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నేనేం సొంత కష్టంతో ఎంపీ పదవి సంపాదించలేదు. ఇప్పుడు గీతం ప్రెసిడెంట్ నా సొంత కష్టంతో అవ్వలేదు. మూర్తి గారు కట్టిన ఒక సంస్థ, ఆయన చనిపోవడం వల్ల నేను ఆ పొజిషన్లోకి వచ్చాను. సో ఆ బాధ్యత మీరు తీసుకున్నారు. అప్పుడు నాకు అవకాశం ఒక అదృష్టం. ఓకే. ఆ అదృష్టాన్ని నేను సద్వినియోగం చేసుకున్నానా లేదా, అండ్ ఆ అవకాశానికి నేను ఒక అర్హుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా. ఇప్పుడు ఆ అర్హుడిగా నేను ప్రవర్తించి బాగా చేస్తే జనాలు స్వీకరిస్తారు. నేను అర్హుడిగా సరిగ్గా ప్రవర్తించకపోతే నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి నాకు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నాకు ఎక్స్ట్రా వస్తుంది. అల్టిమేట్గా ఓడిపోతాం. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ అబ్బాయిలు వచ్చారు. ఆ హీరోలు వాళ్ళ అబ్బాయిలు అవడం వల్ల వాళ్ళకి 5 సినిమాలు 10 సినిమాల్లో 15 మహా అయితే గొప్ప అయితే 15 సినిమాలు అది కూడా దొరకవు. చాలామంది దాని తర్వాత కూడా సక్సెస్ అవ్వకపోతే ఏమైంది? మామూలుగా మనం అనుకునేది ఏంటంటే ఒక్క సినిమా దొరకడం కూడా అదృష్టమే కదా అని. అది ఆయన కష్టం కాదు, ఆయన తండ్రి పడిన కష్టం వల్ల వచ్చింది ఆయనకు అవకాశం. కానీ జనాలు ఒప్పుకోకపోతే ఉండలేము. ఇవాళ మీరు తెలుగు ఇండస్ట్రీ తీసుకోండి, బాలీవుడ్ తీసుకోండి, ఎక్కడైనా సరే హీరో వాళ్ళ పిల్లలు సక్సెస్ అవుతారని గ్యారంటీ లేదు. అంటే రాజకీయాల్లో కూడా అలాంటిదే ఉంటుంది. అంతే కదండి. ఇప్పుడు జనాలు ఆ తండ్రిని గుర్తిస్తారు కాబట్టి సక్సెసర్ కూడా బాగా ఉంటే వెంటనే స్వీకరిస్తారు. ఇప్పుడు మీరు చిరంజీవి గారి అబ్బాయి మీరు రామ్ చరణ్ గారిని తీసుకోండి, రైట్? లేకపోతే ఇప్పుడు ఎన్టీఆర్ గారి అబ్బాయి బాలకృష్ణ గారు, లేకపోతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరినీ ప్రజలు వెంటనే గుర్తిస్తారు. దట్ పలానా హీరో వల్ల లెగసీ ఉంది కాబట్టి. పాలిటిక్స్లో కూడా అంతే. ఓకే. నన్ను కూడా ఇక్కడ విశాఖపట్నంలో మూర్తి గారు మనోడు అనే గుడ్ విల్తో చాలామంది నాకు ఓటేశారు, చాలామంది నాకు పనిచేశారు మూర్తి గారు. సో దాన్ని నేను సరిగ్గా చేస్తే వాళ్ళు ఆనందిస్తారు, ఒక మంచివాడికి సపోర్ట్ చేసామని. నేను ఒక యాదవ్లాగా తయారైన అనుకోండి, నెక్స్ట్ టైం నాకు హెల్ప్ చేయరు. సార్, ఇప్పుడు ఆ లెగసీ కోసం అడిగాను కాబట్టి అడుగుతున్నాను. వైఎస్ గారు జగన్ గారు వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు అంటే ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా మీకు ఎవరు బెటర్ అనిపిస్తుంది? అంటే ఎవరి పనితీరు బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు పర్సనల్గా? అంటే ఇద్దరు పరంగా కాదు, ఇద్దరు నాకు ప్రత్యక్షంగా తెలియదండి. అంటే రాజశేఖర్ రెడ్డి గారిని నేను 1-2 సార్లు కలిశాను. అప్పుడు కలవడం జరిగిందండి. ఏ విషయంలో అండి? సాంబశివరావు గారు కాంగ్రెస్ లో ఎంపీ కదా చిన్నప్పుడు. నేను మాట్లాడేది 20 ఏళ్ళ క్రితం. ఓకే. అప్పుడు నా వయసు 14-15. సో ఆ టైంలో
చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి బయట వాళ్ళు మాట్లాడేది కూడా చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ మొదటి సంవత్సరం 2004 నుంచి 2005 పక్కన పెడితే దాని తర్వాత నుంచి అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు. ఆపోజిషన్ అయినా మిగతా వాళ్ళైనా సరే అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు అనేది ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఐడియాస్ అన్నీ ఇప్పుడు 95 నుంచి 2004 మధ్యలో ఇప్పుడు హైదరాబాద్ ఉదాహరణగా తీసుకుంటే అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవనివ్వండి, ఓఆర్ఆర్ అవనివ్వండి, హైటెక్ సిటీ డెవలప్మెంట్ అవనివ్వండి, ఇవన్నీ బ్లూ ప్రింటు ఇంప్లిమెంటేషన్ చంద్రబాబు గారు మొదలుపెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ నాకు వద్దు అని ఆపేసి ఉండొచ్చు. బట్ కాదు ఈ బాగానే ఉన్నాయని కంటిన్యూ చేశారు ఆయన. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది కంటిన్యూ అవ్వట్లేదు. మేము ఏం చేసినా దానికి ఉల్టా చేస్తున్నారు ఇప్పుడు. సో అది ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు కియా కూడా మొదట్లో ఎల్లగొట్టేస్తాం, తన్నేస్తాం, ఇది అది అని మాట్లాడారు. సో అది తేడా కనపడుతుంది. ఇవాళ రాజకీయాలు ఎక్కువ పర్సనల్, ఎక్కువ ఎన్మిటీ, ఎక్కువ అవతల వాళ్ళ మీద ద్వేషంతో జరుగుతుంది. అప్పుడు అంత ద్వేషం అయితే నాకు కనపడలేదు రాజశేఖర రెడ్డి గారు. యాక్చువల్గా అంటే ద్వేషం ఎందుకు పెరిగిపోయింది అంటారు సార్? అంటే అప్పట్లోని ఇప్పుడు ప్రసిద్ధ పార్టీలు కూడా సిద్ధాంతపరంగా పోరాడేవి, పార్లమెంట్లో పోరాడేవి, బయట కూడా ఎలక్షన్స్ ప్రజల్ని అడ్రస్ చేసేటప్పుడు సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకునేవారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడైనా కలిసినా వాళ్ళు చాలా ఆనందంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ దాన్ని మెయింటైన్ చేసేవారు, ఒక మంచి వాతావరణాన్ని మెయింటైన్ చేసేవారు. కానీ ఇప్పుడు సినేరియాలో అలా జరుగుతుందని భావిస్తున్నారా? అంటే సిద్ధాంతపరంగా కాదండి, వ్యక్తిగతంగా కూడా అప్పుడు కూడా విమర్శలు చేసేవారు. కొన్నిసార్లు ఆ విమర్శలు మంచిగా ఉండేవి కాదు. కానీ రోజు బూతులు అనేది అప్పుడు లేవు. అండ్ మీరు అన్నట్టు విమర్శలు చేసినా సరే కొంతవరకు దాన్ని క్షమించేవారు, లేకపోతే ఒప్పుకునేవాళ్ళు. సరే రాజకీయంలో తప్పు, తిట్టుకుంటాం ఒకరినొకరం అనేదన్నా కొంచెం అండర్స్టాండింగ్ ఉండేది. ఓకే. అండ్ అది ఇవాళ పర్సనల్ అయిపోయింది. అది ఒక అనుమానము, కోపము, ద్వేషము ఆ రూపంలో పెరిగిపోయింది. ఓకే. కొంచెం మనం పట్టు విడుపులు అంటారు చూడండి, మనకి ఏంటంటే కొన్ని వదిలేయాలి అని ఉంటారు, కోపంలో అని వదిలేసేయాలి. ఒక విధంగా మనం ఏంటి అంటే మరీ దూరం వెళ్ళిన వాళ్ళు, మరీ తప్పు చేసిన వాళ్ళని కూడా క్షమించకూడదు. క్షమిస్తే అలాంటి వాళ్ళు ఇంకో 10 మంది తయారవుతారు. కానీ ఇవాళ కొంచెం ఎక్స్ట్రీమ్గా కనపడుతుంది నాకు. కానీ చాలాసార్లు చంద్రబాబు గారు చేస్తుంది అదే అని చాలామంది అంటూ ఉంటారండి. అంటే అవతల వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా తర్వాత ఆయన దగ్గరికి వస్తే ఆయన పార్టీలో చేరుతామంటే వాళ్ళని క్షమించేసి పార్టీలో జాయిన్ చేసుకుంటూ ఉంటారు. చంద్రబాబు గారు మెతగ్గా ఉంటారు, చూసి చూడనట్టుగా ఉంటారు. అందుకే ఆయన మీద ఎక్కువ వ్యతిరేకులు అగ్రెసివ్గా ఆయన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారని వినిపిస్తూ ఉంటుందండి. క్షమాగుణం అనేది చాలా మంచిదండి, చాలా గొప్ప గుణం. ఎందుకంటే కోపం పెట్టుకోవడం అనేది చాలా ఈజీ, కానీ క్షమించడం అనేది ఒక గొప్ప లీడరే చేయగలుగుతారు. కానీ అంతవరకు నేను ఒప్పుకోగలిగింది ఏంటి అంటే ఇఫ్ అ లీడరే కాదు ఎవరైనా సరే, ఒక ఆఫీసర్ అవనివ్వండి, ఒక మామూలు వ్యక్తి అయినా అవనివ్వండి, మన ప్రకారం ఒక లైన్ దాటి వాళ్ళు తప్పు చేశారు, ఒక క్షమించరాని తప్పు చేశారు, లేకపోతే వాళ్ళు చేసిన దానివల్ల సమాజం పాడవుతుంది అని మనం అనుకుని అలాంటి వాళ్ళని మన భవిష్యత్తులో ప్రోత్సహించి లేకపోతే మనం వాళ్ళకి షెల్టర్ ఇస్తే వ్యవస్థలో ఉన్న మిగతా వాళ్ళందరూ నిరుత్సాహపడతారు. అది చేయకూడదు. కొందరిని పార్టీ లోపలికి తీసుకోకూడదు, కొందరిని పార్టీ నుంచి పోటీ చేయనివ్వకూడదు, కొందరికి నామినేటెడ్ పొజిషన్స్ ఇవ్వకూడదు, కొందరు ఆఫీసర్స్ని మళ్ళీ దగ్గరికి రానివ్వకూడదు, కొందరిని పనిష్ చేయాలంటే పనిష్ చేయాలి. మరి ఈ విషయాలు ఎప్పుడైనా మీ నాయకుడికి చెప్పారా చంద్రబాబు గారికి? అంటే ఇప్పుడు నా వయసు 30, చంద్రబాబు గారు అలా కాదు సార్, 40 years senior. అలా కాదు నేను అనేది. ఇప్పుడు ఒక పార్టీ మీటింగ్స్ లోనే అందరూ ఆలోచనలు పంచుకునే అవకాశం ఉండేటప్పుడు నేను ఒక్కడే కాదు, మాలో ఉన్న కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళు కూడా అదే చెప్తారు. మనం అలా అందరినీ వదలకూడదు. ఇప్పుడు 10 మంది ఉంటారు తప్పు చేసిన వాళ్ళు, దాంతో 2-3 తప్పులు చేశారు కానీ క్షమించే తప్పులు అయ్యి 7 క్షమించరాని తప్పులు, వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు, వాళ్ళని నెత్తికెక్కించుకోవద్దు. అంటే ఇప్పుడు పార్టీ మారిన ఆ 4
మళ్ళీ టీడీపీలోకి రావడానికి ద్వారాలు మూసేయమని గట్టిగా అడుగుతూ ఉన్నారు, అంతే కదండి? ఆ నలుగురు అని కాదండి, నేను ఎప్పుడు నా ఆలోచన ఎప్పుడు నేను ఒక్క వ్యక్తి మీద పెట్టుకుని నేను ఆలోచించాను. నేను ఎందుకంటే నేను ఆ నలుగురిని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారిని చాలా ఘోరంగా తిట్టారు కదా, నేను అనేది అది ఆ ఆస్పెక్ట్లో అంటున్నాను. అలా అని మిగతా వాళ్ళు కూడా కొందరు మమ్మల్ని తిట్టి మా దగ్గర ఉండుంటారు, వాళ్ళు నేను చెప్పలేను. అది రాజకీయం అంత దరిద్రంగా తయారైంది. అన్ని రకాల మనుషులు అన్ని చోట్లలో ఉన్నారు, వాళ్ళందరూ ఎవరెవరు ఏ రోజు ఏం మాట్లాడారు కూడా నాకు తెలియదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏదేదో మాట్లాడుంటారు. సో నాకంత పరిధి లేదు కాబట్టి నాకు వాళ్ళందరి గురించి తెలియదు కాబట్టి నేను చెప్పలేను. కానీ నా సిద్ధాంతం మీకు చెప్తున్నా. ఇప్పుడు విశాఖపట్నంలో మీరు నన్ను ఒక లైన్ దాటి తిట్టినోడో లేకపోతే కొంచెం దుర్మార్గంగా ప్రవర్తించినోడో ఏనాడు నా దగ్గరికి రానివ్వను. నాకు తన మీద కోపం ఉండదు, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, నేను దగ్గర చేసుకోలేను. అలాంటి వాళ్ళు నేను దగ్గర చేసుకోలేను. తిట్టిన వాళ్ళు ఉన్నారండి అలాగా మీ మీద పరిధి దాటి రాజకీయంగా విమర్శలు చేసిన వాళ్ళు అలాగా ఎవరు ఉన్నారండి? వ్యక్తిగతంగా లేరండి, బట్ నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు సార్ వాళ్ళు? పేర్లు చెప్పగలరా? పేర్లు ఇప్పుడు ఎందుకు లేండి. నాకు నచ్చిన వాళ్ళు నా పార్టీలో ఉన్నారు, అవతల పార్టీలో చాలా మంది ఉన్నారు. సరే, మీ పార్టీలో ఉన్న నచ్చని వాళ్ళతో మీరు ఎలా సర్దుకుపోతూ ఉంటారు? అది మీకు అన్నట్టు నాకు ఎవరి మీద కోపం ఉండదు. మనిషి నైజం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటాను. నా పని నేను ఎలా చేసుకోవాలో ఆలోచిస్తానే తప్ప పక్కన వాళ్ళ మీద ఎక్కువ ఆలోచన పెట్టను. అండ్ ఇప్పుడు నా పరిధి మించి నేను ఎక్కువగా ఆలోచించాను. నేను ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను. ఎంపీ అభ్యర్థిగా నేను 7 ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో ఉన్న మిగతా నాయకులందరితో నేను కోఆర్డినేట్ చేసుకుని పోటీ చేయాలి. దాని మించి నేను ఎక్కువగా ఆలోచించాను. నేను ఇంకో పార్లమెంట్లో ఎవరో నచ్చిన వాళ్ళు ఉంటారు, ఏం చేస్తాం వాళ్ళ గురించి మేము. సార్, ఈ మధ్య ఒక రూమర్ వినిపించిందండి. ఏంటి అంటే టీడీపీ అండ్ జనసేన ఆల్మోస్ట్, అంటే ఇది ఒక 8 నెలలు 10 నెలల క్రితం ఎప్పుడో వినిపించింది, 6 నెలల ముందు అనుకుంటాను. టీడీపీ బీజేపీ కలవబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు ఆ 2 స్థానాలు ఏదైతే గాజువాక అండ్ భీమవరం ఏదైతే ఉందో, ఎక్కడైతే పోటీ చేసి ఓడిపోయారో ఆ 2 చోట్ల పోటీ చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి గాజువాకలో ఆయన పోటీ చేయడం కంపల్సరీగా జరిగే విషయం అని ఎవరు చెప్పారు? అంటే రూమర్స్ చెప్తున్నానండి, మీ వరకు తీసుకుని వస్తున్నాను. సో అక్కడ అభ్యర్థిగా ఉండే ఎక్స్ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు ఆయన్ని పార్లమెంటరీ స్థానానికి పోటీ చేయిస్తారు. భరత్ గారు ఆల్రెడీ పోటీ చేసి ఉన్నారు కాబట్టి పార్లమెంటరీ స్థానానికి ఆయనకి భీమిలి ఎమ్మెల్యేగా ఇవ్వబోతున్నారు. ఇలా అని కొన్ని వినిపించాయి సార్, అందులో నిజమెంతండి అసలు? రాజకీయం, సినిమా, పాలిటిక్స్, క్రికెట్, భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా మ్యాక్సిమం జనాలు దీని 3 టాపిక్స్ మీద మాట్లాడతారు. ఏమైనా మాట్లాడచ్చు, ఏ రూమర్ అయినా క్రియేట్ చేస్తారు. ఇవాళ పొద్దునే నాకు ఇంకెవరో ఫోన్ చేసి నువ్వు వైజాగ్ సౌత్ లో పోటీ చేస్తున్నావు అంట కదా అని నాకు చెప్పారు. అన్నారండి? దీనికి అంతే ఉందండి. రూమర్స్ అనేది 1,00,000 క్రియేట్ చేస్తారు. నేను అనేక సందర్భాల్లో చెప్పేది ఏంటి అంటే, నేను ఎంపీగానే పోటీ చేద్దామని చాలా క్లారిటీగా ఉన్నాను. సో నేనైతే మా పార్టీ తరపు నుంచి కూడా చాలా క్లారిటీగా ఉన్నా. పల్లా శ్రీనివాస్ గారు మాకు ఒక ఇంపార్టెంట్ లీడర్, ఆయన గాజువాక్ నుంచే పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసి ఆయన ఎక్కడ పోటీ చేస్తారనేది నేనైతే ఇవాళ నాకు తెలియదు. సో అది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని వాళ్ళు నిర్ణయించుకుంటారు. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక ఈ మధ్య రాజకీయంగా వైసీపీని చాలా ఇబ్బందులు పాలు చేస్తుంది అని వినిపిస్తూ ఉందండి. అంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి అగ్రెసివ్గా దాని మీద స్పందించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? మొన్నటికి మొన్న ఏమంటున్నారు సార్, మిమ్మల్ని పోటీ చేయమంటున్నారు ఒంటరిగా. టీడీపీకి ధైర్యం చాలట్లేదు కాబట్టే జనసేనతో వెళ్తుంది, పవన్ కళ్యాణ్ గారు అండ చూసుకుంటుంది అని అంటూ ఉన్నారు. 175 పోటీ చేసే వాళ్ళే నిజమైన మగవాళ్ళు అన్న, అంటే ఆ ప్రాసెస్లో అంటే నిజమైన లీడర్స్ అన్నట్టు అంటూ ఉన్నారు, నిజమైన పార్టీలు అంటూ ఉన్నారు. ఇలాగా అంటే ఇప్పుడు అయితే నేను రివర్స్ ఒక ప్రశ్న అడుగుతాను. అడగండి సార్. మేము జనసేన పోటీ చేస్తే తప్పకుండా వాళ్ళు ఓడిపోతారని ఆల్రెడీ భయపడిపోతున్నారా? ఏమో అది మీరే చెప్పాలి. ఎందుకు అలా అంటారు? అదే జనాలు ఆలోచించాలి. ఓకే, మీరు నేను కాదు. వాళ్ళు ఇన్నిసార్లు ఒంటరిగా పోటీ చేయమనండి వాళ్ళు అంటున్నారంటే మేము జనసేన కలిస్తే తప్పకుండా వాళ్ళు ఓడిపోతారని వాళ్ళు భయపడుతున్నారా అని జనాలు ఆలోచించాలి. అంటే అలాంటిది ఏమైనా మీకేమైనా అనిపిస్తుందా? అంటే వైసీపీ వాళ్ళ అందుకే భయపడుతున్నారు? నేను అలాగే దాన్ని అర్థం చేసుకుంటున్నాను. నేను ఎట్లా పోటీ చేస్తానో నా ఇష్టం కదా. నువ్వు ఇట్లా పోటీ చేయ, నువ్వు అట్లా పోటీ చేయని వాళ్ళు నాకు చెప్తున్నారంటే నేను గెలిచిపోతున్నానని వాళ్ళు భయపడుతున్నట్టే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో
మేము మాకు అంతర్గతంగా ఎవరన్నా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ నుంచి ఎవరన్నా హెల్ప్ చేస్తుంటే నాకు తెలియదు, కానీ మేము ఒంటరిగా పోటీ చేసాం, 3 గెలిచాంగా. సో తెలుగుదేశం పార్టీ ఇవాళ కానీ లోపాయికారిగా జనసేన అనేది హెల్ప్ అయింది అని చాలాసార్లు బయట వినిపిస్తూ ఉంది. చేస్తుండొచ్చండి. ఎక్కడైనా ఇప్పుడు నాకు ఇక్కడ కొంతమంది జనసేన నాయకులు మాకు బిహైండ్ ద సీన్స్ హెల్ప్ చేయడం అనేది జరుగుండొచ్చు, కానీ అట్ ద పార్టీ లెవెల్ జనసేన డిడ్ నాట్ అనౌన్స్ దట్ టీడీపీకి మనం సపోర్ట్ చేస్తున్నాము అని. జనసేన పోటీ చేయలేదు, అంటే ఓపెన్ అప్ అవ్వలేదు. ఓకే, ఇంటర్నల్గా ఏదైనా జరిగి ఉండొచ్చు కదండి. ఇంటర్నల్ నాకు అసలు పార్టీ లెవెల్లో ఏం లేదు, పార్టీ మెసేజ్ ఏమీ లేదు. జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఏం మెసేజ్ లేదు. ఇక్కడ లోకల్ అభ్యర్థులు, లోకల్ పార్టీ మెంబర్స్ ఎవరన్నా సరే పర్సనల్ రిలేషన్ బేసిస్ మీద చేస్తుంటారు, నాకు తెలియదు అది. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలయికని మీరు ఒక టీడీపీ లీడర్గా ఏ విధంగా చూస్తూ ఉన్నారు? మీ అనాలిసిస్ ఏంటి, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే మీరు ఇందాకే మనం ఈ టాపిక్ మీద కొంచెం ప్రస్తావించాము. ప్రజాస్వామ్య విలువలు ఉంటే మన ఆలోచన ఒకలాగా ఉంటుంది. ప్రజాస్వామ్య విలువల్ని మనం ఖూనీ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చి అలాంటి ఒక డిక్టేటర్షిప్ని ఓడించాలి అనేది ఇవాళ ఆలోచన. ఎందుకంటే ఎలక్షన్స్ ఫేర్గా కండక్ట్ అవ్వాలి. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంచుకునే దారి ఏంటి అంటే మన బ్రిటిషర్స్ లాగా డివైడ్ అండ్ కాంకర్, విడదీసి పాలించు. ఎలా విడదీయాలి? కులం, మతం, ప్రాంతం, భాష ఏవి వదలట్లేదు వైసీపీ. మీరు గతంలో వాళ్ళు కమ్మ కులం మీద ఎలాంటి ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలు చేశారు మీరు చూశారు. 36 డిఎస్పీలు కమ్మ వాళ్ళకి ఇచ్చేశారు అన్నారు. యాక్చువల్లీ ఉన్నది 3 మంది. ఎంత ప్రచారం చేశారు దానిపైన? అది కులం. దాని తర్వాత ఇప్పుడు ప్రాంతానికి వస్తే ఉత్తరాంధ్రకు ఒక రాజధాని, అమరావతికి ఒక రాజధాని, రాయలసీమకు ఒక రాజధాని, ప్రాంతాల మధ్యలో చిచ్చు. సో ఇలా విడదీసి పాలన అనేదే వాళ్ళ ఆలోచన. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎలక్టోరల్ డెమోక్రసీకి వస్తే ఇక్కడ మొన్న ఎస్కోట కొత్త వలస సర్పంచ్ ఎలక్షన్స్లో మా అభ్యర్థి గెలిచారు. అక్కడ రాసుంది గెలిచాడండి. అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ మంత్రులు మేనేజ్ చేసుకుని 5 నిమిషాల్లో ఎలక్షన్ ఆఫీసర్ మాట మార్పిచ్చేసి కాదు మీరు గెలవడం కాదు, ఓడిపోయారు. అది ఇంకా కోర్టులో ఫైట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎలక్షన్సే ఫేర్గా లేవు, బూతులు క్యాప్చర్ చేసేయడం. ఎలక్షన్ ఆఫీసర్ ఇప్పుడు మొన్న మీకు ఉదాహరణలు చాలా ఉన్నాయి మీకు చెప్పడానికి. చెప్పండి సార్. 31వ వార్డులో మా కార్పొరేటర్ చనిపోయారు, వానపల్లి రవికుమార్ గారు. మామూలుగా ఒక చనిపోయిన వాళ్ళు వాళ్ళ వైఫ్ పోటీ చేస్తుంటే ఒక సింపతి ఫ్యాక్టర్లో ఆపోజిషన్ పార్టీస్ క్యాండిడేట్స్ పెట్టరు, చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ కేసులో కూడా యాక్చువల్గా సర్ప్రైజింగ్గా వైసీపీ వాళ్ళు కూడా అభ్యర్థి పెట్టలే. వానపల్లి రవికుమార్ గారు వైఫ్ వానపల్లి గాయత్రీదేవి గారు అభ్యర్థిగా పోటీ పెట్టాం. ఎలక్షన్ ఆఫీసరు డిక్లేర్ చేశారు అభ్యర్థులు వీళ్ళు జనసేన, ఇంకెవరో జనసేన వాళ్ళు పెట్టారు. దాని తర్వాత ఒక అరగంట తర్వాత ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అసలు వైసీపీకి సంబంధం లేని మనిషి, అరగంట తర్వాత ఆయన వైసీపీ అభ్యర్థి అని డిక్లేర్ చేశారు. ఆయన వైసీపీ బీఫామ్ కూడా పెట్టలే. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిగా ఎలా మార్చేసుకున్నారు? అంటే ఇక్కడ ఉన్న మెకానిజమ్స్ అంతా కూడా వాళ్ళ గుప్పెట్లో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలందరూ ఇప్పుడు GO1 రోడ్ షోలు పెట్టడానికి వీల్లేదు, ప్రజల్ని మాట్లాడడానికి వీల్లేదు అంటే మీ అందరినీ నోరు మూసుకుని ఇంట్లో కూర్చోబెట్టి బానిసలుగా ఉండాలనేది ప్రభుత్వం ఆలోచన. అలాంటి సమయంలో ఇప్పుడు ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టి అందరూ అపోజిషన్ పార్టీస్ కలిసి వచ్చినాయో అలా